చెప్పేది ఏంటంటే ఇండియాలోను పాకిస్తాన్లోను ఒక ఒక మనిషి స్తంభం ఎక్కి బల్బు బాగు చేస్తుంటే కింద నుంచి 10 మంది అటుపక్క తిప్పు ఇటుపక్క తిప్పు అని చెప్తారే తప్ప ఆ, అది చేయరు. అంటే మనకి టైం వేస్ట్ బ్యాచ్ ఎక్కువ సార్. 90% జనాభా అమెరికాలో ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఆధారపడేది రోజువారీ పనులతోనే, రోజువారీ దాంతోనే. ఈ ప్రాబ్లం అనేది పాకిస్తాన్ సైడ్లో ఉన్న ఈ టెర్రరిస్ట్ సంస్థలు అయినటువంటి ఈ 10% జనాభాతోని. ఈ 10% జనాభాని మన ఇండియా పోయిన 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ఈట్కి జవాబు పత్తర్ సే దేంగే, ఈట్కి జవాబు పత్తర్ సే దేంగే అని చెప్తుందే తప్ప ఎప్పుడు మనం రియాక్షన్ అవుతుందే తప్ప ఎప్పుడు అటాక్ చేసింది లేదు, ఎప్పుడు మనం యాక్షన్ తీసుకుంది లేదు. మనం పోయి అంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకున్న ఏమో సినిమాలు చేస్తున్నాము. మేము చూసేది తెలుగు సినిమాలు సార్. మనకు కావాల్సింది ఏంటి? మేము మీరు మమ్మల్ని మా ఇంటికి వచ్చి కొట్టారు, మేము ఇంట్లోకి వచ్చి కొడతాం అంతే. ఇక అంతేగాని మేము ఎప్పుడో అక్కడ నీళ్ళు ఆపేస్తాము, ఇక్కడ ఇక్కడ గాలి ఆపేస్తాము, మీరు ఎట్లా గాలి పీల్చుకుంటారో చూస్తామంటే చూస్తాను కదా మనం పుట్టింది చేయడానికి. కానీ అసలు యాక్షన్ తీసుకోకుండా 2 వారాలు అవుతుంది. 2 వారాల్లో ఇందాక ఫర్నాథ్ గారు చెప్పినట్టు పక్కనున్న ఇప్పుడు చైనాకి మన జయశంకర్ గారిని పంపించాలి, 10 మేజర్ కంట్రీస్కి మన వాళ్ళని పంపించి అసలు ఏంటి పరిస్థితి, అసలు ఇట్లా వీళ్ళు జనాలు ఇక్కడ రావటం ఏంటి, ఇక్కడ చేయటం ఏంటి? మన సెక్యూరిటీ లోపాలు ఉంటే మన సెక్యూరిటీ లోపాలు సరి చేసుకోవట్లేదు. అది అంటే మనకి రెగ్యులర్గా ఈవెంట్లు అవుతున్నాయి కదా సార్. ఇదేదో అంటే ఇప్పుడు మాకు అమెరికాలో అందుకునే అంటారు సార్, ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో రెగ్యులర్గా ఉండే ఘర్షణే, దీని గురించి మేము పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రోజున ఇజ్రాయెల్ అదే మాట అనమానండి అమెరికాలో. ఎందుకన్నారు? అంటే మన ఇండియాలో చావచచ్చే కదా ఇవన్నీ మాటలు. ఎందుకు యాక్షన్ తీసుకోరు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చైనా వెనక నుంచి వస్తుంది. చైనా వెనక నుంచి వస్తే ఏం చేస్తుంది సార్? ఎక్కడో చోట నెగోషియేషన్కి వస్తారు కదా సార్. మన చేతిలో గన్ ఉన్నప్పుడు నెగోషియేషన్ మనకి ఈజీ అవుద్దా లేకపోతే వాళ్ళకి ఈజీ అవుద్దా? వెన్ వీఆర్ ఆన్ అటాకింగ్ మోడ్ మనకి నెగోషియేషన్ పవర్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వేస్ట్ స్టేట్మెంట్లు, వాళ్ళ లీడర్లు చెప్పే వేస్ట్ స్టేట్మెంట్లు, మన బీజేపీ వాళ్ళు చెప్పే స్టేట్మెంట్లు నేను పట్టించుకోను సార్. ఇప్పుడు దేశం అనేది ఈ బీజేపీ నాయకులు లేకపోతే పొలిటికల్ నాయకుల చుట్టూ దేశం నడవదు సార్. దేశం నడిచేది ప్రెసిడెంట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మన ప్రెసిడెంట్ చేతిలో ఆర్మీ ఉంది. హోమ్ మినిస్టర్ రికమెండేషన్ వరకే ప్రెసిడెంటే చేసుకోవాలి యాక్షన్. మనం ప్రెసిడెంటే డమ్మీ చేసుకుంటున్నాం కదా సార్. ప్రెసిడెంటే మాట్లాడరు కదా సార్. వీ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ ఆన్ దీస్ థింగ్స్. నేషనల్ సెక్యూరిటీతో నేషనల్ దాని మీదకి వచ్చినప్పుడు మీరు స్లోగా మేమేదో చేస్తాము, రేపో ఎల్లుండో చేస్తాము, ఇవన్నీ కథలు సార్. ఈ కథలు మన దగ్గర నడవు సార్. చేసేదేదో చేయాలి. చేసి మనం గట్టిగా మన ఫ్రంట్ ఫుట్లో ఉన్నప్పుడు అమెరికా కూడా మనం సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఇద్దరిని రెడీగా ఉన్నప్పుడు మీ అమెరికా మాత్రం ఏం సపోర్ట్ చేస్తుంది? ప్లస్ అంటే ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, చైనా వాళ్ళు మనుషుల్లాగా చూడరు అని చెప్పి. చూడరు సార్, నిజంగానే చూడరు. ఎందుకు చూస్తారు సార్? మన దగ్గర ఉన్నది ఏంటంటే మన ఇండియాకి ప్రపంచంలో ఆర్థికంగా ఇండియాలోంచి ఉంది ఏంటంటే టాప్ 2% ఎఫోర్డబిలిటీ సార్. టాప్ 2% అనే పాపులేషన్లో మన దగ్గర 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. 3 కోట్ల మంది మేము బైక్ అమ్మినా కొనుక్కుంటారు, ఫోన్ అమ్మినా కొనుక్కుంటారు, ఏదమ్మినా కొనుక్కుంటారు. ఆ తర్వాత ఉన్న ఇంకొక 20% మనుషులు అప్పులు చేసినా కొనుక్కుంటారు. అంటే ఆ 25% అనే వినియోగదారుని చూస్తుంది తప్ప ఇండియా నుంచి మీరు అంటే రీసెర్చ్కి స్పెండ్ చేస్తున్నారండి మీరు. ఇండియన్ గవర్నమెంట్ పర్ క్యాపిటల్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ మీరు టాప్ 25 కంట్రీస్ మీరు ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో చూడండి సార్. ఇండియన్ గవర్నమెంట్ మొత్తం టాప్ 25 కంట్రీస్ ఇండియా కంపేర్ చేసుకుంటే దాంట్లో లోయెస్ట్ 3 పొజిషన్స్లోకి ఇండియా ఉంది సార్. ఇండియా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా. అంటే మన పోలిక మెక్సికో, సౌత్ ఆఫ్రికాతో ఉంది సార్. మెక్సికో మనుషులు ఇక్కడికి వచ్చి చేసే పని ఏంటో తెలుసా సార్? మీరు లాన్ మూవింగ్లో ఇవి సార్ వాళ్ళు చేసేది. ఇండియానేమో అమెరికాకి ఇప్పుడు డాక్టర్ ఫన్రాజ్ కుమార్ పెద్ద వాళ్ళని ఐటీ వాళ్ళని వీళ్ళందరినీ పంపించుకుంటా ఇండియాలో రీసెర్చ్కి ఎందుకు స్పెండ్ చేయరు సార్ ఇండియన్ గవర్నమెంట్? అవర్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దాన్ 0.63%. ఆ 63%లో కూడా రీసెర్చ్ చేసేది దేని మీద సార్? అమెరికాకు పంపించే సాఫ్ట్వేర్ టెక్నాలజీల మీద చేస్తారు సార్ రీసెర్చ్. అంటే సార్ ఇప్పుడు మనము గ్రౌండ్లో ఉన్నటువంటి సమూలమైన మేజర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా ఇప్పుడు మేము ఎన్ఆర్ఐలో ఉన్నాం సార్. అంటే ఇప్పుడు అమెరికన్ అయినా కూడా నేను ఎన్ఆర్ఐ అని అనుకుంటానికి ఇష్టపడతాను సార్. ఎందుకంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అనుకుంటానికి ఇష్టపడతాను. నేను ఆ ఇండియన్ అనే పదానికి ఉండే గౌరవాన్ని మనం పెంపొందించడానికి మన నాయకత్వం ఏం చేస్తుందని చూడాలి కదా సార్. మనం దీంట్లో బిలాంగ్ అవుతున్నాము, మనం దీన్ని ఓన్ చేసుకుంటున్నాం ఉన్నప్పుడే కదా సార్ మనకు అది. మన పిల్లలు ఏమో పొద్దున్న లెగిస్తే సాయంత్రం కల్లా అమెరికాకి వెళ్ళిపోదాం అని అనుకునే మూడ్లో ఉన్నప్పుడు ఒక ప్రకారంగా మనకి అంటే ఆ ఎమోషనల్ బాండ్ అనేది లేకుండా చేస్తే ఇంకా ఎవరున్నారు సార్ అక్కడ? ఇప్పుడు పార్లమెంట్ మీద అటాక్ చేశారు, అప్పుడు ఏం చేశారు సార్?
అలా నలుగురిని అరెస్ట్ చేసి ఓ 10 ఏళ్ళ 12 ఏళ్ళ సెక్షన్ కేసులు నడిపించి ఎవరికో ఒకరికి ఇద్దరికో శిక్షలు వేసాము, ఒకళ్ళిద్దరో మళ్ళీ వదలాల్సి వచ్చింది. ఇది కదా సార్ మన పరిస్థితి. వీ హ్యావ్ టు అంటే సమూలంగా మన ద వే వి లుక్ అట్ థింగ్స్ అనేది మార్చకపోతే మనకేమి మార్పులు రావు సార్. అంటే మోడీ గారు మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు, 3సార్లు గెలిచారు, ఇంకో 3 సార్లు గెలుస్తారు. అంటే ఎందుకు గెలుస్తున్నారు? కాంగ్రెస్ వీక్గా ఉన్నందుకు కాదు కదా, కాంగ్రెస్ సమూలంగా మార్చుకోలేదు కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇండియా పరిస్థితి సేమ్ కాదా? ఇండియాకి అంటే ఒక బ్రహ్మచారి నాయకుడిగా వచ్చి, మోడీ గారు నాయకుడిగా వచ్చి 15 ఏళ్లలో ఇండియాని అంటే ఏదో చేస్తున్నాం అని చెప్తారు తప్ప మరి మరి ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు వెళ్ళారా? ఇప్పుడు వరకు కాశ్మీర్కి వెళ్ళారా? వచ్చి వెనకొచ్చి ఇప్పుడు ఎక్కడన్నా ఇష్యూ నడిచినప్పుడు మనం ఇష్యూ దగ్గరికి సార్ వెళ్ళాల్సింది, వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడాలి కదా సార్. తప్పు ఆ యాక్షన్ తీసుకోవడానికి సమర్థించకుండా అమెరికా పాకిస్తాన్ డబ్బులు ఇవ్వటం ఇంకా తప్పు. ఏ రోగ్ నేషన్ షుడ్ బి పనిష్డ్ నో మ్యాటర్ వాట్. ఇప్పుడు ఆ 26 మందికి టెర్రరిస్టులతో సంబంధం లేదు. 26 మంది పాపం టూరిస్టులు ఎక్కడి నుంచి సౌత్ ఇండియా నుంచి వేరే స్టేట్స్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సంబంధం లేదు. వాళ్ళని మన ఇండియన్ ప్రభుత్వం మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పినందుకు మనం వెళ్తున్నాం. లేకపోతే మనం చాలా రోజులు మన టూరిజం అంతా హిమాచల్ ప్రదేశ్కే వెళ్ళేది. ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మనం వెళ్ళేవాళ్ళం కాదు. మన షిమ్లాలు కులు మనాలీలు చూసుకుని రోహతక్ పాస్ దాకా వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం వెనక్కి.